రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తతగా మారింది. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ముట్టడికి ప్రయత్నించాయి. యువజన ఐక్య కమిటీ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన విద్యార్థి సంఘాల నేతలు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ముట్టడికి బయలుదేరారు. పీపుల్స్ ప్లాజా నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్కి వారిని తరలించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసిర్రో ఆ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి. ఇక్కడున్న మన విద్యార్థులకు అన్యాయం జరిగింది. దానితో పాటు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రేస్ మార్క్స్ కానీ ఏదైతే గుజరాత్ గాని బీహార్ గాని హర్యానా గాని బీజేపీ వాళ్ళకి సంబంధించిన ఉన్న పాలిట రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ అయినాయి. గ్రేస్ మార్క్స్ ఇచ్చి 24 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని స్పష్టత వచ్చినప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఏదైతే సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి కానివ్వండి, ఈ అంశాన్ని పైన నోరు మెదపకుండా ఈ సమస్య పరిష్కరించే దిశగా అడుగులేయకుండా ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయకుండా ఎన్టీఏని రద్దు చేయకుండా వీళ్ళన్నింటినీ వెనకేసుకొని వస్తూ 70,000 మంది తెలంగాణలో విద్యార్థులకి 24 లక్షల మంది ఏదైతే దేశవ్యాప్తంగా ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి యోజన సంఘాలు, లెఫ్ట్, టీజేఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విద్యార్థి యోజన సంఘాలు ఏకదాటి పైన వచ్చి ఈ విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి, ఈ విద్యార్థులకి భరోసా కల్పించే దిశగా ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా హిమాయత్ నగర్ లో స్టూడెంట్ మార్చి కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీల ముట్టడి కానివ్వండి, దానితో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానాలు కానివ్వండి, దానితో పాటు ఏదైతే గవర్నర్ గారికి 70,000 మంది తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన 24 లక్షల మంది భారతదేశంలో ఏదైతే ఎగ్జామ్ రాసిన విద్యార్థుల పక్షాన గవర్నర్ గారికి మా బాధ ఆవేదన తెలియజేయడానికి ఏదైతే ఈ సంఘాలందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ని పంపించిన గవర్నర్ గారు దానిపైన సానుకూలంగా స్పందించి అపాయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి నేరుగా చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని గవర్నర్ కార్యాలయానికి చేరుకుని మా బాధ ఆవేదనని నీట్ ఎగ్జామ్ ని తక్షణమే